విద్యుత్ ఛార్జీల నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జాడే కనిపించలేదు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కొత్త జోష్ నింపిన ఈ కార్యక్రమాల్లో ఆయన ఎక్కడా పాల్గొనలేదంటూ ఓ చర్చ ప్రారంభమైంది. అనిల్ కుమార్ యాదవ్ లేకపోయినా కార్యకర్తల్లో ఈ కార్యక్రమం కొత్త ఉత్తేజాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. వైసీపీ కార్యక్రమాల్లో కార్యకర్తలకు ప్రసంగాల రూపంలో, ఛాలెంజ్ల రూపంలో బూస్ట్ నింపే అనిల్ ఎక్కడా అనే ప్రతిపాదన రాజకీయ వర్గాల్లో ముందుకు వచ్చింది. నెల్లూరు జిల్లాలో జరిగిన విద్యుత్ ఛార్జీలపై పోరుబాట కార్యక్రమం వైసీపీ వర్గాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలు కదం తొక్కారు. నెల్లూరు నగర పరిశీలకుడుగా ఉన్న మాజీ మంత్రి పోల్బోయిన అనిల్ కుమార్ యాదవ్ మాత్రం నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ఎక్కడా హాజరు కాలేదు. ఆయన హాజరు కాకపోవడంపై కార్యకర్తల్లో చర్చ మొదలైంది. గత ఎన్నికల్లో నర్సారావుపేట ఎంపీగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ నర్సారావుపేట పార్లమెంటు పరిధిలో ఎక్కడైనా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారా అని పరిశీలిస్తే అలాంటి దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. దీంతో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో ఉన్నారా, చెన్నైలో ఉన్నారా, నర్సారావుపేటలో ఉన్నారా అంటూ కార్యకర్తలు ఆరా తీశారు. నిరసన జరుగుతున్న సందర్భంగా వైసీపీలో కొందరు వ్యక్తులు అనిల్ అన్న వచ్చారా, ఈ కార్యక్రమానికి ఎందుకు రాలేదు, రూరల్ నియోజకవర్గంలో పాల్గొన్నారా, నర్సారావుపేటకు వెళ్లారా అంటూ ఆరా తీశారు. అనిల్ కుమార్ యాదవ్ ఈ కార్యక్రమంలో ఎక్కడా పాల్గొన్న దాఖలాలు కనిపించలేదు.